హ్యావ్ ఎ గుడ్ న్యూస్. చెప్పు, చెప్తున్నావు, ఏమైంది? ఎందుకు కొట్టావు? కొట్టేసింది కాకుండా నానా బ్రేక్ఫాస్ట్ రెడీ అంటే వస్తావా? బిజీ ఉన్నావా ఏంటి? వేడి కొందరు తినిపించిన మరి. వస్తా కొంచెం సేపట్లో. చల్లారిపోద్దు కదా నాన్న. మమ్మీ నీకోసం పల్లీలు కూడా తీసేశారు. కొంచెం మిస్ ల్యాప్టాప్ మీద కూడా ఉంటే ఏం చేస్తుండారా? ఆఫీస్ది. కేర్ఫుల్ అన్న. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వీట్ సేమియా ఉప్మా. నేను ఇండియా వచ్చిన తర్వాత ఒక నోటీస్ చేస్తున్నాను. నా హెయిర్ వాష్ యూజువల్లీ 3 daysకి ఒకసారి చేసేవాడిని. బట్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను 2 daysకి ఒకసారి చేయకపోతే నా హెయిర్ ఇట్లా అన్ఈవెన్గా అయిపోతుంది. ఇట్స్ బీన్ 2 days నేను హెయిర్ వాష్ చేసి. మొన్న ఎప్పుడో హెయిర్ వాష్ చేశాను. రేపు చేద్దాం అనుకున్నాను కానీ లుక్స్ లైక్ ఇవాళే చేయాలేమో. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా మమ్మీ ఒక టాస్క్ ఇచ్చారు నాకు. ఆల్మోస్ట్ 5 days నుంచి చెప్తూనే ఉన్నారు, ఇప్పుడే పుట్టిన పిల్లల కోసం స్మూత్గా ఉండే టవల్ కావాలని చెప్పి 5 days నుంచి అడుగుతున్నారు. ఒకసారి అడుగుదాం ఆ టవల్ ఎవరికో. సో మా తమ్ముడికి బాబు పుడుతున్నాడు, వాడికి అందుకే చాలా ఎక్సైటెడ్ ఉంది మమ్మీ. సో ఆ బాబుకి టవల్ తీసుకురావాలంటే ఏది బెస్ట్ ప్లేస్ అని చెప్పి నేను చందు చూసాం. కనమా మనం ఫస్ట్ క్రై అదే కదా షాప్. సో ఫస్ట్కి ఎప్పుడు వెళ్తున్నాం? ఒక 30-40 minutes అలా. ఓ 30 minutes స్టార్ట్ అవుతాం. నాన్న తొందర బ్రేక్ఫాస్ట్ జాడ పెట్టేసింది మమ్మీ. ఇందాక 30 minutes స్టార్ట్ అవుతామని చెప్పాను కదా, ఎందుకు చాలా ఎక్కువ వర్క్ ఉంది. సో ఈవినింగ్ వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాం. ఈలోపు ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ సాల్వ్ అవ్వాలని. పార్కింగ్ ఇష్యూ. కనమా మన పార్కింగ్ మనకు వచ్చింది తెలుసా? ఫైనల్లీ. ఏ థ్యాంక్ యూ. మమ్మీకి కూడా చెప్పలేదు నేను ఇంకా. అమ్మా నీకు ఒకటి చెప్పాలి. ఏంటి? పార్కింగ్ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. అవునా? ఎవరు చెప్పారు నీకు? ఆ కార్ ఆయన ఉన్నారు కదా, ఆయనే చెప్పారనమాట, ఆ కార్ అక్కడ పెట్టుకుంటాము, మీరు ఇక్కడ పార్క్ చేసుకోండి అని. అంటే వాళ్ళ పార్కింగ్లో పెట్టుకోమన్నారా? మన పార్కింగ్లోనే పెట్టుకుంటాం, కాకపోతే వాళ్ళు అడ్డు తీసేస్తున్నారు కార్ అంతే. సరే అయితే ఇంకేం బాగుంటుందిలే ఇక్కడ పెట్టుకోవడం తీసుకోవడం. బాగుంటుంది. పార్కింగ్ ఒక్కటి, అది కూడా మన పార్కింగే కదా, కొంచెం అలా ఉంది. నేను చెప్తాను, అసలు కొంచెం క్రేజీగా ఉండిద్ది. ఇది మా పార్కింగ్, ఇదంతా మా పార్కింగ్. ఒకవేళ ఇక్కడ పార్కింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇలానే వెళ్ళాలి, ఓకే. కానీ ఇలా వెళ్ళలేదు, ఎందుకంటే మా కార్ బయటకు రాకుండా ఇక్కడ ఒక కార్ పెట్టారనమాట. ఇప్పుడు వాళ్ళు కార్ తీసేశారు, వేరే చోట పెట్టుకుంటున్నారు. సో నా కార్ ఇక్కడే పార్క్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది కన్స్ట్రక్షన్ అప్పుడే డిఫెక్ట్ అని నా ఫీలింగ్. ఈ పార్కింగ్కి ఒక 10 meters డిస్టెన్స్లోనే ఇంకొకటి ఉంది. సైడ్ బై సైడ్ అయితే ప్రాబ్లం లేదు, బట్ ఎదురుగానే ఉంది. బట్ ఎనీవే ఇప్పుడు కొంత అడ్జస్ట్మెంట్స్ వల్ల ఐ కెన్ ఏబుల్ టు కీప్ మై కార్. ఇప్పుడు నేను మా అత్తగారింటి దగ్గర నుంచి కార్ తీసుకొచ్చి ఇక్కడే పెట్టుకోవచ్చు. ఐఎమ్ సో హ్యాపీ. ఇందాక కిందకి వెళ్తున్నానమ్మా పార్కింగ్ దగ్గర కంటే టిన్ ఇచ్చింది వాటర్ తీసుకురానన్నా అని. అమ్మ ఇంకోటి రేపు వెళ్ళి తెస్తాను, ఇంకో బాటిల్. పార్కింగ్ స్టోరీ అంతవరకే. ప్రస్తుతానికి కార్ మన దగ్గర లేదు, షెడ్లో ఉంది. అది వచ్చాక ఒకసారి చెక్ చేసి చూద్దాం పడుతుందా లేదా అనేది. నాన్న టైం 4 దాటింది, వెళ్దామా షాప్కి? డాన్స్ చేస్తున్నావు షూలు వేసుకోమంటే. షూలు ఇట్లాగే వేస్తారు, ఎట్లా వేస్తారు డాన్స్? బాయ్. మధ్యాహ్నం పూట లైట్ ఎందుకు? ఈ షార్ట్ తీసుకుందామంటే బండి వేసుకుందాం అని ఓవర్ యాక్షన్ చేస్తుంది, కానీ ఆ బండి ఆగిపోద్ది కదా. ఆగిపోయింది, అందుకే ఎక్స్ట్రా చేయద్దు. జరుగు నాకే స్టార్ట్ అవుతుంది. అన్న నేను చెప్పాను కదా జరుగు, అది నా కంట్రోల్లోనే ఉంటుంది, జరుగు. అది నేను తీస్తేనే వెళ్తాను అన్న. లెగు.
పట్టుకో పడిపోతున్నా. పట్టుకున్నా. ఏ, 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 కన్నా. సరే సరే పట్టుకో, జాగ్రత్త. కెమెరా పట్టుకో. కావాలని నన్ను పాడేస్తున్నావు. నాన్న మ్యాప్స్ ఏమైనా నా పెద్ద బండి తీసావు. నీకు దారి తెలుసా? చూద్దాం వెళ్ళే దారిలో. ఇక్కడే ఉంది కదరా. చేస్తా. నేను వెనక డాగీస్ ఆడుకుంటున్నా. ఆ జోలికి రావద్దు రోయ్. ఆ బ్లూ కాంబినేషన్. బ్లూ కలర్ చూడన్నా. బ్లూ అయితే బెటర్ కదా, బాయ్స్ కదా. బాయ్స్ బ్లూ. అట్లేం అంటే మరి కేక్ కట్ చేసినప్పుడు బ్లూ కట్ చేస్తారు కదా. అందులో ప్లెయిన్ కలర్స్ ఏమున్నాయి? ప్లెయిన్ అసలు లేదు. అని ఒకసారి డిజైన్ ఉంది. లుక్స్ లైక్ ఇది బాగుంది యాక్చువల్లీ. ప్లేన్ అనుకున్నా కానీ పిల్లోళ్ళకి ఇట్లా ఉంటే బాగుంటుంది కదా. స్టార్స్ ఉండి అట్లా ఉంటాయి. ప్లేన్ అయితే మనకు నచ్చుతుంది కానీ వాళ్ళకి నచ్చకపోవచ్చు. నాకు ఇట్లా ప్లేన్ అంటే ఇష్టం కానీ బట్ పిల్లలకి నచ్చదు, వద్దు అట్లా. చిన్న బేబీ బాయ్ జస్ట్ పుట్టారు, ఏం తెలుస్తుంది అదంతా. అదేలే. ఫస్ట్ అత్తేను అడుగు ఏదో, కానీ అది బేబీకి క్యూట్ ఉందిరా. టవల్ కదా, జాకెట్ లా ఉంది. బాతింగ్ టైంలో కూడా యూజ్ చేయొచ్చు. అంటే బాత్ టవల్ ఉన్నట్టే ఉంది. యాక్చువల్లీ ఇది బెటర్ ఏమో అనిపిస్తుంది అన్న. బాతింగ్ అయితే ఇదే బెటర్. నాకు ఇది క్యూట్ గా బాగా అనిపిస్తుంది కానీ బట్ ఈ క్లాత్స్ బాగా ఎక్కినాయి నాకు. వాచ్ అయితే తీసుకున్నాం మరి. ఓకే థ్యాంక్ యూ. చూడు క్యూ చూడు, క్యూ చూడు. అదే ఏంటి ఇంత క్యూట్. వచ్చేదారిలో ఈ కుక్కర్ మా అత్తగారింటి దగ్గర తీసుకొని వచ్చాను. ఇలా తీసుకొచ్చావింట్రా? తీసుకొచ్చా కాదు, బ్యాగ్స్ పెట్టి ఏం లేదు ఇక పట్టుకొచ్చేయడమేనా? అలా తీసుకొస్తే తప్పే ఉంది దాంట్లో. రాంగ్ ఇన్ దట్ మమ్మీ, తీసుకురావద్దు అట్లా చెప్పు. ఇదిగో అమ్మ బాత్ టవల్. ఆ బిల్లు వద్దులే, బిల్లు ఇచ్చే. బిల్లు చూస్తా. బిల్లు ఎవరెవరా అది చూడు ఫస్ట్. ఇదే చూస్తా. అబ్బా మెత్తగా లేదుగా. టర్కీ టవల్స్ అమ్మా, ఇవి అలాగే ఉంటాయి పిల్లలవి. మమ్మీ బీయింగ్ ఫేక్. అయితే నాకు తెలిసి మమ్మీకి ర్యాపింగ్ టవల్స్ కావాలనుకుంటా. వీళ్ళు పనిమాల చెప్పారు రిటర్న్ పాలసీ లేవు, రిటర్న్స్ ఉండవని. మరి కాదమ్మా, నీకు అలాంటి టవల్స్ కావాలన్నప్పుడు నువ్వు రావాల్సింది కదా. ఎక్కడా చందు ఎందుకో కంప్లైంట్ చేయడానికి వచ్చింది. ఏమైంది చెప్పు, ఏదో చెప్తున్నావు, ఏమైంది? ఎందుకురా? ఎందుకు కొట్టావు? అమ్మా చక్కెల గింతలు పెడుతుందమ్మా. నాకు పెట్టింది నేను పెడుతున్నాను, పొరపాటున టక్కని తగిలిపోయింది నా మోచెయ్యి. నేను కావాలని కొట్టినట్టు చేస్తుంది. కావాలనే అత్తయ్య. ఫస్ట్ ఎవరు పెడుతున్నారు? వర్క్ చేసుకుంటుంటే నేను సైలెంట్ గా మొత్తం డే అంతా వర్క్ చేసుకుంటున్నా. చెప్పుడు ఏం చెప్పాలి? అడుగుతున్నారు అత్తయ్య. ఏంటి? లేవు, నువ్వు ఫస్ట్ అత్తయ్య పక్కకి వెళ్ళు, కొడితే కొట్టించుకో. ఎందుకు పెట్టావు? ఇక్కడ కొట్టారు, ఇక్కడ మొక్క చేత్తో డంగు అని కొట్టారు. కానీ సౌండ్ వచ్చింది గట్టిగా. లోపల ఏం లేదు అనుకుంటా నాకు. నేను ఎలా కొడతానో తెలుసా రేవంత్ని? అమ్మ చక్కలు గిల్లి ఆగు. అత్తయ్య అంత క్లియర్ గా నాకే కనిపిస్తుంది కదా అత్తయ్య. చక్కలు గిల్లి పెడుతుంది నాకు. నేను కూడా ఫస్ట్ ఎవరు పెట్టారు అడగండి. ఫస్ట్ రేవంతేనా? నువ్వేనా? పడుకునేటప్పుడు కూడా పెడతారు, నిద్రలోంచి సడన్ గా లేస్తున్నప్పుడు కూడా పెడతారు. సరదా ఏం సరదా? మళ్ళా ఏంటి మళ్ళా నేను గిల్గిలు పెట్టా అని చెప్పి చెప్తున్నారు మీకు. నన్ను మోచేతో కొట్టేసాను, నా బుర్ర పని చేయట్లేదు. అబ్బా నాకు ఇంకో కొడతానే ఉంటా. నేను జాబ్ లో పీకేస్తాను. మమ్మీకి సరదాగా చూసాను, నువ్వు కంప్లైంట్ చేసిన మమ్మీ నన్ను ఏం కొట్టట్లేదు. అది ఇంకా మొత్తం కనిపిస్తుంది. అత్తయ్య చేయబెట్టి మరీ చేతి మీద కొట్టుకుంటున్నారు. అదే అందుకే చెప్తున్నా, నువ్వు చెప్పి వేసిన మమ్మీ నన్ను కొట్టరు. అయినా నవ్వుతున్నా. ఎందుకు? పొద్దున్న నుంచి అత్తయ్య ఇప్పుడు ఎన్ని దెబ్బలు? ఇది ఎన్నో దెబ్బ చెప్పు. సెకండ్ దో థర్డ్ దో. అబ్బా చూసారా, గుర్తులేనని కొట్టాడు. అబ్బా ఓసారి మమ్మీ చక్కలు చూద్దాం. ఉన్నాయి. లేవా? కాదు, నాకు లేవులే అంట ఫస్ట్, దాని తర్వాత అంట. సారీ నాన్న, గట్టిగా తగిలింది. అత్తయ్య నిజంగానే అత్తయ్య ఉబ్బింది. సారీ చూసుకోలేదు, నేను ఇందాక నుంచి చూస్తున్నాను. అది సారీ లైట్ గా ఉబ్బింది మా. లావా
చాకోలావానా? ఓకే. అదే చాకులావా తింటారా? నాకు దెబ్బ తగిలి సందర్భంగా నాకొద్దు. ఓకే నీకే పెడుతున్నా అయితే మరి. చాకోలావా పెడతా, చాకోలావా. నా 2 పెడతా, 2 చాకోలావాస్ ప్లీజ్. కాంప్రమైజ్. కొట్టేసింది కాకుండా చాకులావా కాంప్రమైజ్ అని మాట్లాడుతున్నా. 3 చాకోలావాస్. 3 4 చాకోలావాస్. 4 అన్నే ముద్దులే. 5. అన్నే ముద్దులే. ఓకే మరెన్ని? 5 అన్నావు కదా, చెప్తా ఎప్పుడెప్పుడు కావాలి. వారిని ఇంకా ఇప్పుడు ఒకటే పెడుతున్నా అయితే. నేను అమ్మ అనుకున్నా. అమ్మకి చూపి, అమ్మని చూపి. అమ్మ కన్న ఇక్కడ కొట్టారు, ఇదంతా ఉబ్బిపోయింది. ఫోన్ ఆగు, కన్న ఫోన్ నుంచి చూపిస్తా, క్లియర్గా చూపిస్తా, ఆగండి. యాక్చువల్లీ మేము సరదాగా చెక్కలిగిలు పెట్టుకుంటే టక్కన తగిలిపోయింది పొరపాటున. కానీ ఇప్పుడు అనూకేం చెప్పలేదు కదా ఎలా తగిలిందో. అనూకేం చెప్పలేదు, కానీ ఇది గొడవనే ట్యాగ్ చేస్తాం, అక్కడికి వెళ్ళి వాళ్ళ రియాక్షన్ చూద్దాం. నన్ను కొట్టిన హస్బెండ్. సరే చెప్పావు లేదా? నన్ను కొట్టిన హస్బెండ్. ఎందుకు కొట్టినా? కొంచెం కోపం తెప్పించింది, కొట్టినంటారా? దాంట్లో ఉంది. బెల్ట్తో కొట్టినా? నిన్ను కొట్టాను. నన్ను కొడతావా? వెళ్ళిపో, మా అక్కని చెయ్యి, నా చెయ్యి. కొట్టే వరకు వచ్చిందని నువ్వేం చేసావు అక్కడ? అంటే చూపి నువ్వేం చేసావు, చూపి ఒకసారి. అంటే కొట్టేస్తారా? ఇప్పుడు చెప్పు. బాడీ ఊగిపోద్ది కదరా. ఊగిపోతే కొట్టేస్తారా? నవ్వుతుంటే వస్తున్నా. ఇంకా పెళ్ళి చేసుకున్నావు, గిలిగిలు కూడా పెట్టించుకోలేవా? ఇలా అనేటప్పుడు గిలిగిలు కూడా పెట్టించుకోలేవా? న్యాయం నీ వైపు ఉంటే నీ దగ్గర కూర్చుంటాను, న్యాయం ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంటాను. నైస్ మీటింగ్. నా పేరు న్యాయం. నిన్న పిజ్జా, మొన్న పిజ్జా, అంతకు ముందు రోజు పిజ్జా. చెప్పు 100. ఇప్పుడు హట్ చేసి కాదు హట్ చేసిన ప్రతిరోజు పిజ్జా తినాలంటే ఇంకా రోగాలు వస్తారా? ఇగో ఇవాళ మళ్ళీ ఇంకో పిజ్జా, ఇవాళ కూడా పిజ్జా కావాలంట. లావా కాదు, పిజ్జా కూడా కావాలంట. పిజ్జా అవుద్దా? పిజ్జా పెట్టమంటే పెడతాను, బట్ 1 వీక్ వరకు అడగొద్దు మరి చెప్తున్నా. అంత సీన్ లేదు, నువ్వు తినకూడదు చెప్తున్నా.